బొమ్మరాజ్పేట విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గాంధీ జయంతి జరిగింది। ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, వేదిక జిల్లా నాయకులు బాకారం చంద్రశేఖర్, గౌరారం గోపాల్ పాల్గొన్నారు। అహింసే ఆయుధంగా 200 ఏళ్ల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తిప్పికొట్టిన ఘన చరిత్ర కలిగిన గాంధీజీ సిద్ధాంతాలు గొప్పవని వక్తలు కొనియాడారు। యావత్ యువత విద్యార్థులు గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ దేశాభివృద్ధిలో భాగం కావాలని వక్తలు పిలుపునిచ్చారు। जोहार जोहार మీ ముఖాలన్నీ నల్ల చవి చూపినటువంటి వ్యక్తి। అదేవిధంగా భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకుని వచ్చి భారతదేశానికి స్వతంత్రం రావడంలో బ్రిటిష్ వాళ్ళను ఎత్తుకు పై ఎత్తులేసి వాళ్ళను పూర్తిగా చిత్తు చేసి మన దేశానికి అవలీలగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ముఖ్య కారకుడైనటువంటి స్థితప్రజ్ఞుడు మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 155వ జయంతి సందర్భంగా బొమ్మరాజ్పేట మండలం ఎంఆర్సీ దగ్గర మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ దౌలతాబాద్ జిహెచ్ఎమైనటువంటి గౌరవ శ్రీహర్ రెడ్డి గారికి, అదేవిధంగా పిఆర్టీయూ బొమ్మరాజ్పేట మండల శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, తపస్ మరి ప్రధాన కార్యదర్శి బొమ్మరాజ్పేట మండల శాఖ మరియు బాకారం చంద్రశేఖర్ గారికి, మరి యూటీఎఫ్ అధ్యక్షులు బొమ్మరాజ్పేట శాఖ గౌరారం గోపాల్ గారికి, మరి కాశీపతి అన్న గారికి, మరి సోదర మిత్రులు పాత్రికేయ సోదరులు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన భారతదేశం యొక్క మౌలిక వసతులను కానీ దీనికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ దెబ్బతీస్తూ మరి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలిస్తూ ఇక్కడ కేవలం వ్యాపారానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులను సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో మనం భారతీయ మేధావులైనటువంటి జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఈ భారతీయులు చేస్తున్నటువంటి అగడాలను ఏ విధంగా ఎత్తికొట్టాలి, మన స్వాతంత్రాన్ని పొందాలంటే మన ప్రజలందరినీ ఏ విధంగా ఏకం చేయాలని చెప్పి సమిష్టిగా కృషితో వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించుకొని చవి చూపినటువంటి వ్యక్తి। అదేవిధంగా భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకుని వచ్చి భారతదేశానికి స్వతంత్రం రావడంలో బ్రిటిష్ వాళ్ళను ఎత్తుకు పై ఎత్తులేసి వాళ్ళను పూర్తిగా చిత్తు చేసి మన దేశానికి అవలీలగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ముఖ్య కారకుడైనటువంటి స్థితప్రజ్ఞుడు మన జాతిపిత जोहार जोहार మీ ముఖాలన్నీ నల్ల